కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీరు మిగిల్చింది. గాగిరెడ్డిపల్లి సంగోజిపేట చెరువు మత్తడి ప్రవాహం ఊహించని విధంగా పెరగడంతో చెరువు కింద ఉన్న వరద ఉధృతికి కట్టు కాలువ మొత్తం తెగిపోయింది. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడం మూలంగా 25 ఎకరాల్లో భారీ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదగోని మధుసూదన్, బత్తిని రాజయ్య, మల్యాల శ్రీనివాస్ కు చెందిన వ్యవసాయ బావులు సైతం ఈ వరద ప్రవాహానికి కూలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సుదగోని వీరస్వామి, మెరుగు వెంకటేశం, సుదగోని మధుసూదన్, మెరుగు అంజయ్య, మల్యాల శ్రీనివాస్, మల్యాల భిక్షపతి, బత్తిని స్వామి, గుడికందుల శ్రీనివాస్, మెరుగు సాంభయ్య, బత్తిని పరశురాములకు చెందిన దాదాపు 25 ఎకరాల్లో పంట వరద కొట్టుకుపోవడంతో పూర్తిగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురిసి 5 రోజులు గడిచినా అధికారులు ఎవరూ తమను పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు. వరద కొట్టుడుకు విద్యుత్ వైర్లు సైతం తెగిపోయినట్లు కూడా రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం నష్టపోయిన వారందరికీ నష్టపరిహారంతో పాటు పొలంలోకి వచ్చిన ఇసుక మేటలను తొలగించేందుకు, కూడుకుపోయిన బావుల్లో పూటిక మట్టి తీసేందుకు ఆర్థిక సహాయం అందజేయాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో ఇలాగే గొలుసుకట్టు కాలువ తెగిపోవడంతో 1,50,000 రూపాయలు అప్పు చేసి మరి పోయించడం జరిగిందని రైతులు తెలిపారు. నష్టపోయిన తమ పంట చేళ్లను అధికారులు పరిశీలించి పరిహారం అందజేయాలని రైతులు దీనంగా వేడుకుంటున్నారు. నా పేరు మధుసూదన్, మాది గాగిరెడ్డిపల్లి గ్రామము, చిగురుమామిడి మండలము. ఈ మధ్యలో కురిసిన వర్షానికి 4 రోజుల క్రితం కురిసిన వర్షానికి మాకు విపరీతమైన పంట నష్టం జరిగింది. చెరువు మత్తడి నీళ్లు మా పొలంలోకి వచ్చి కట్టదిగి పొలంలోకి వచ్చి ఇసుక మేటలు పెట్టి మొత్తం ఖరాబ్ అయింది. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. ఇది ఇంతవరకు ఏ అధికారి మా దగ్గరికి వచ్చి చూసింది లేదు. ఈ 20 ఎకరాల వరకు నష్టం జరిగింది. దీంట్లో మెరుగు వెంకటేశం, సుదగోని మధుసూదన్, మల్యాల భిక్షపతి, మెరుగు సాంబయ్య, బత్తిని రాజు, బత్తిని అనిలు, మల్యాల శ్రీనివాస్, మెరుగు అంజయ్య, తదితర ఇంకా కొంతమంది చాలామంది, బత్తిని స్వామి, ఇంతమంది పంట నష్టం జరిగింది. 1000 ఎకరాలు నష్టం జరిగింది. ఇప్పటికైనా దయచేసి అధికారులు దీన్ని స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 2 రోజులు అయితే కోసే వరిసేను మొత్తం ఖరాబ్ అయిపోయింది. వర్షాలకు మాకు ఇలాంటి వరకు ఏది అధికారం రాలేదు. ఇప్పటి వరకు వరి కోసుకునేది మొత్తం మట్టి వేరు వచ్చి ఇటే వచ్చి పడ్డది. చెరువు కట్ట సుందరీరి నీళ్ళు వచ్చే నీళ్ళు, మళ్ళీ ప్లస్ గాయడిపల్లె చెరువుకు వచ్చిన నీళ్ళు మొత్తం వచ్చి మరి కొట్టుకపోవడం జరిగింది. బాగా నష్టపోయినాం. మొత్తం మళ్ళీ మేరువులు పెట్టేసినాయి. ఒరే ఇదే అయిపోయింది. దీన్ని అధికారులు ఎవరైనా పట్టించుకొని మాకు సహాయం చేయగలరు. 30 ఎకరాలు మొత్తం నష్టం అయిపోయింది. వరి కోతకు వచ్చింది. బాగా నష్టపరిహారం అయిపోయింది. మత్తడి మించేది వచ్చే నీళ్లు దీనికి కట్టదగి ఇటు వచ్చినాయి. దాన్ని చేయగలరు అందరు కోరుకుంటారు. తేవకుండా దానికి కట్టకు మట్టి మరవతి చేయగలరు. దాన్ని మట్టి తెచ్చి పోయగలరని కోరుకుంటున్నాం. మేము దీని కొరకు మస్తు నష్టపోయిన మరి కోతకు వచ్చిన ప్రతిసారి పోసుకుంటున్నాం. పోసుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళు అయితే రాలేదు ఇక్కడికి.